వి స్పోర్ట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024లో ఈ రోజు కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. 17వ సీజన్లోని 22వ మ్యాచ్లో టాస్ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. 17వ సీజన్లో చెన్నైకి ఇది 5వ మ్యాచ్. ఆ జట్టు 4 మ్యాచ్లు ఆడగా 2 గెలిచింది. మరోవైపు కోల్కతాకు ఇది 4వ మ్యాచ్. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ నేటి మ్యాచ్ ఆడతాడా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. హైదరాబాద్ లో జరిగిన చివరి మ్యాచ్ లో ఆడలేదు. అమెరికాలో జరగనున్న T20 ప్రపంచ కప్ ను వీసా కోసం ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ వెళ్లాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 29 మ్యాచ్లు జరిగాయి. చెన్నై 18, కోల్కతా 10 గెలిచాయి. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. విశేషం ఏమిటంటే 2012లో ఫైనల్లో సిఎస్కేని ఓడించి కోల్కతా తొలి టైటిల్ ని గెలుచుకుంది. చెపాక్లో వీరిద్దరి మధ్య 10 మ్యాచ్లు జరగగా చెన్నై 7 గెలిచింది, కోల్కతా 3 గెలిచింది. చెన్నై సీజన్ను విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై, రెండో మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై ఆ జట్టు విజయం సాధించింది. అయితే ఆ తరువాత ఆ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సిఎస్కే ఢిల్లీ, హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. సిఎస్కే టాప్ స్కోరర్ శివం దూబే 4 మ్యాచ్ల్లో 148 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో ఆడని ముస్తాఫిజుర్ రెహమాన్ 7 వికెట్లతో జట్టులో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఈ సీజన్లో కోల్కతా తొలి 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రెండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన సునీల్ నరైన్ 134 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ఆండ్రీ రసెల్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. పిచ్ నివేదిక విషయానికొస్తే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం కాస్త కష్టం. అయితే గత సీజన్ తర్వాత ఇక్కడ పరుగులు రావడం మొదలైంది. కాబట్టి కోల్కతాపై పిచ్ బ్యాటింగ్కు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా అనేది చూడాలి. చెన్నైలో ఇప్పటి వరకు మొత్తం 78 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. 47 మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించగా 31 మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. వాతావరణ పరిస్థితుల విషయానికొస్తే చెన్నైలో ఈరోజు ఉష్ణోగ్రత 28 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. వర్షం పడే అవకాశం అస్సలు లేదు. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, మొయిన్ అలీ, డారెల్ మిచెల్ లేదా సమీర్ రిజ్వీ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వికెట్ కీపర్ గా, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే లేదా మహేష్ తీక్షణ, మతీష్ పతిరణ. ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికొస్తే శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్. కోల్కతా నైట్ రైడర్స్ ని తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా, ఫిల్ స్టాల్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్రేష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రజెల్, వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికొస్తే సుయాష్ శర్మ, రమణదీప్ సింగ్.